ఇటువంటి నాయకుడు నేను చూడను. నేను హ్యాట్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ చెప్పాలి. ఎందుకంటే అతను గుండా ఏంటో అనుకుంటాను. సంపాదించింది రాజకీయాల్లో 10 కోట్లు సంపాదిస్తే 100 కోట్లు 10 కోట్లు ఖర్చు పెట్టి 100 కోట్లు సంపాదించుకోవాలి. రిటర్న్ ఇన్వెస్ట్మెంట్ ఈ రోజుల్లో తెలంగాణ ప్రభుత్వానికి ₹1 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ₹1 కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఈ వర్షాల వల్ల ఇబ్బంది పడిన 400 పంచాయతీలకు ఒక్కొక్క పంచాయతీకి ₹1,00,000 అంటే 4 కోట్లు అండి. అంటే మొత్తం ₹6 కోట్ల ఏ నాయకుడైనా దేశ చరిత్రలో చూసాం మనం. ఇంతకుముందు గతంలో మీరు కూడా అనేక మంది ముఖ్యమంత్రులు చూసుంటారు. ఏ మంత్రి అయినా ఏ ముఖ్యమంత్రి అయినా ఎవరో కూడా సొంత డబ్బులు ఇచ్చిన లేరు. ₹1 సొంత డబ్బులు ప్రకటన అనేది. ఎందుకంటే ఆయన వ్యక్తిగతంగా నేను వెళ్ళి వాళ్ళకి డబ్బులు పంపిస్తాను, నేను అవకాశం ఉంటే అక్కడికి వెళ్తాను. ₹1,00,000 ఏదో అద్భుతం జరుగుద్దని కాదు, కానీ ఆ ₹1,00,000 కనీసం శానిటేషన్ బాగుపడినా కానీ ఆ గ్రామాలు బాగుపడతాయి. ఆయన మంచితనం చూడండి. నాకు ఇది కూడా సాటిస్ఫై కావట్లేదు. నాకున్న దాంట్లో ఇప్పుడు అంటున్నాడంటే ఇప్పుడు నేటి తరం సినిమా నటులు కావచ్చు, ప్రముఖ పారిశ్రామికవేత్తలు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, అతను చూసి నేర్చుకోవాలా. దశాబ్దం పైన ఉన్నాడు, ఎక్కడ ఆయన గెలిపించలా. ఒక ఎమ్మెల్యే కాదు, ఓడించి అసెంబ్లీ గేట్ దాటనివన్నారు. 22 మందితో 100% స్ట్రైక్ రేట్తో వెళ్ళాడు. 2 నెలలు ఆయన పరిపాలన చూస్తే రాజకీయ నాయకుడు అంటే ఇలా, ఉప ముఖ్యమంత్రి ఇలా, ఎమ్మెల్యే అంటే ఇలా, మంత్రి అంటే ఇలా అని చూపించాడు.